హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే నాలెడ్జ్ పార్ట్నర్. ఈ వీడియోలో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఈక్వేషన్? ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వేషన్ అంటే ఏంటంటే ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లో ఈక్వల్ టు సింబల్ అండ్ వేరియబుల్స్ కానీ ఇన్వాల్వ్ అయినట్లయితే ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మనం ఈక్వేషన్ చెప్పొచ్చు. మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఒక ఈక్వేషన్ లో డెరివేటివ్స్ కానీ ఇన్వాల్వ్ అయినట్లయితే ఆ ఈక్వేషన్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఆ డెరివేటివ్స్ అనేవి ఆర్డినరీ డెరివేటివ్స్ కావచ్చు, పార్షియల్ డెరివేటివ్స్ కావచ్చు. ఓకే ఓకే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి టూ టైప్స్. అవి ఏంటంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఆర్డినరీ డెరివేటివ్స్ కి ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అలా కాకుండా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో పార్షియల్ డెరివేటివ్స్ కి ఇన్వాల్వ్ ఉన్నట్లయితే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం షార్ట్ గా ఓడి అని, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం షార్ట్ గా పీడీ అంటాం. ఓకే, మనం ఇప్పుడు ఆర్డినరీ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఆర్డినరీ డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ మీద డిపెండ్ అయినప్పుడు అప్పుడు మనం ఉపయోగించేటువంటి డిఫరెన్షియేషన్ ని ఆర్డినరీ డిఫరెన్షియేషన్ అంటాం. అలా కాకుండా ఒక ఫంక్షన్ అనేది ఒకటి కంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మీద డిపెండ్ అయినప్పుడు అప్పుడు మనం ఉపయోగించేటువంటి డిఫరెన్షియేషన్ ని పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఎఫ్ అనేది ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుంది? ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనం ఏ డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేస్తే ఆర్డినరీ డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. మనం ఎలా చేస్తాం? వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్? ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆర్డినరీ డిఫరెన్షియేషన్ మనం ఎలా స్మాల్ d తో రాస్తాం. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? 2x. ఇది ఆర్డినరీ డిఫరెన్షియేషన్. ఓకే, ఈ డెరివేటివ్స్ కానీ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏమంటాం? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. ఓకే, ఇక్కడ ఎఫ్ అనేది ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ డిపెండ్ అవుతుంది? ఒకటి ఎక్స్ మీద, ఇంకోటి వై మీద. ఇక్కడ మనం ఏ డిఫరెన్షియేషన్ అనేది ఉపయోగించాలి? పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది ఉపయోగించాలి. మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది ఎలా చేస్తాం? మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేస్తాం అనుకోండి. విత్ రెస్పెక్ట్ టు ఒక ఇండిపెండెంట్ వేరియబుల్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు మిగతా ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నిటిని కాన్స్టెంట్ గా ట్రీట్ చేసి మనం ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ తో డిఫరెన్షియేషన్ చేద్దాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ ఈ సింబల్ చూసారా, దీన్ని డో ఆర్ డెల్ అంటాం. దీన్ని ఎలా చదువుతాం అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ అని చెప్తాం. ఓకే, నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. నేను ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో మిగతా ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, మిగతా ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఇక్కడ వై కాబట్టి వై టర్మ్స్ అన్నిటిని ఎలా ట్రీట్ చేయాలి? కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి. వై కాన్స్టెంట్ కాబట్టి ఈ వై అనేది కాన్స్టెంట్, అలాగే వై స్క్వేర్ కూడా ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. ఇప్పుడు మనం వై టర్మ్స్ కాన్స్టెంట్ గా ట్రీట్ చేసి డిఫరెన్షియేషన్ చేద్దాం. Partial differentiation of xy with respect to x and partial differentiation of x square y square with respect to x. ఓకే, ఇక్కడ y అనేది కాన్స్టెంట్ కాబట్టి y ని బయటికి తీసుకొచ్చేద్దాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x with respect to x and పార్షియల్ y స్క్వేర్ కూడా ఇక్కడ y స్క్వేర్ ని కూడా బయటికి తీసుకొచ్చేద్దాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ with respect to x. ఓకే, ఇక y ని బయటికి తీసుకొస్తాం. ఇక్కడ మనం ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఏ విధంగా అయితే చేస్తామో అలాగే చేస్తాం. ఓకే, వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ x? పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1. ఓకే, వాట్ ఇస్ ద y స్క్వేర్ అండ్ వాట్ ఇస్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్? 2x. మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు x అనేది ఏమొచ్చింది? y ప్లస్ 2x ఇంటూ y స్క్వేర్ అనేది వచ్చింది. దీన్ని ఏమంటాం? పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు x అంటాం. ఓకే, ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు y తో చేద్దాం. ఓకే, మనం విత్ రెస్పెక్ట్ టు y తో కానీ ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే అప్పుడు x టర్మ్స్ ఉన్నాయి చూసారా? ఓకే, x టర్మ్స్ అప్పుడు మనం కాన్స్టెంట్ గా ట్రీట్ చేసి మనం డిఫరెన్షియేషన్ అన్నది చేస్తాం. ఆర్డినరీ డిఫరెన్షియేషన్ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా డిఫరెన్షియేషన్ అన్నది చేస్తాం.
ఓకే, మనం విత్ రెస్పెక్ట్ టు y తో డిఫరెన్షియేషన్ చేద్దాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు y. ఓకే, డిఫరెన్షియేషన్ చేస్తే partial differentiation of xy with respect to y plus partial differentiation of y with partial differentiation of x square y square with respect to y. ఓకే, ఇక్కడ మనం దేని కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి? x ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేయాలి. అప్పుడు x మనం బయట తీసేస్తాం. బయట తీసుకొచ్చేస్తే partial differentiation of y with respect to y, ఇక్కడ x square ని బయట తీసుకొచ్చేస్తాం. మనం ఎందుకు x square కూడా కాన్స్టెంట్ అవుతుంది. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏం చేస్తాం? పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు y. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు y. వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y? మనం ఆర్డినరీ డిఫరెన్షియేషన్ అలాగే చేస్తాం, అలాగే చేస్తాం x ని కాన్స్టెంట్ గా ట్రీట్ చేసి. వాట్ ఇస్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y? 1. వాట్ ఇస్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y స్క్వేర్? 2y. ఓకే, మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు y అనేది ఏమొచ్చింది? x ప్లస్ 2x square into y వచ్చింది. ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు y. ఓకే, ఈ పార్షియల్ డెరివేటివ్స్ కానీ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, మనం ఈ సెమ్ లో ఓన్లీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి మాత్రమే నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ అండ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్, అలాగే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్ ఆర్ డిఫరెన్షియల్స్. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏంటి? ఈజ్ అన్ ఈక్వేషన్, అదొక ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్ ఆర్ డిఫరెన్షియల్స్. ఓకే, డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ లేదా డిఫరెన్షియల్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ఈక్వేషన్ మనం ఏమంటాం? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్ అంటే ఏంటి? డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్ అంటే ఏంటంటే జస్ట్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ మనం డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్ అంటాం. ఓకే, దీని ఏమంటాం? డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, మరి డిఫరెన్షియల్స్ అంటే ఏంటి? డిఫరెన్షియల్స్ అంటే ఏంటంటే జస్ట్ dy ఉంది కదా, ఈ dy మనం డిఫరెన్షియల్ ఆఫ్ y అంటాం. dx ఉంది కదా, దీని ఏమంటాం? డిఫరెన్షియల్ ఆఫ్ x అంటాం. వీటిని మనం డిఫరెన్షియల్స్ అంటాం. అంటే ఒక ఈక్వేషన్ లో డైరెక్ట్ గా ఇలా డెరివేటివ్స్ అనేవి ఉండొచ్చు, లైక్ ఈ ఎగ్జాంపుల్ వరకు ఇలా డెరివేటివ్స్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, లేకపోతే విడివిడిగా ఈ dy dx అని కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ dx ఇలా మనం RHS సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి, ఈ dx ఇలా RHS సైడ్ తీసుకెళ్తాం, ఇక్కడ ఏం ఇన్వాల్వ్ అయినట్టు? ఓకే, డిఫరెన్షియల్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి. ఓకే, ఈ విధంగా ఇన్వాల్వ్ అయినా ఇది ఏమవుతుంది? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఈ 4 కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఈ 4 కూడా ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు మనం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్వాల్వింగ్ డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆర్ కాల్డ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఏంటి? డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్వాల్వింగ్ డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు ఏ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ తో డిఫరెన్షియేషన్ చేయబడినటువంటి డెరివేటివ్స్ ఇన్వాల్వ్ అయినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమంటాం? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, లేదా ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఈ 2, ఈ రెండు ఏంటి? ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, dy by dx is equal to x into log x, d square y over dx square plus 3x into dy by dx whole square minus 5y is equal to log x. ఓకే, ఈ రెండు కూడా ఏంటి? ODE కి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్వాల్వింగ్ పార్షియల్ డెరివేటివ్స్ with respect to more than one independent variables are called partial differential equations. ఓకే, ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్ తో డిఫరెన్షియేషన్ చేయబడినటువంటి డెరివేటివ్స్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో గాని ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏమంటాం? పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఈ రెండు కూడా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, dou square z over dou x square plus 2 into dou square z by dou x into dou y plus dou square z by dou y square is equal to 0. Okay, dou z by dou x plus dou z by dou y is equal to kz. Okay, ఈ రెండు కూడా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తామంటే ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.